నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. బరాబర్ రాష్ట్రంలో జరుగుతున్న అంశాలు, రెండు తెలుగు రాష్ట్రాల్లో అలాగే జాతీయ స్థాయిలో ఏం జరుగుతున్నాయి, దాని వెనుక ఉన్న అసలు నిజాలు ఏంటి, ఇవన్నీ సమగ్రంగా విశ్లేషించడానికి మనతో ఉన్నారు బరాబర్ భరద్వాజ్. నమస్తే భరద్వాజ్ గారు. నమస్తే అండి. సో ఈ 2-3 రోజుల్లో యాంపుల్ డెవలప్మెంట్స్ అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకున్నాయి. ఎక్కడెక్కడి పాత శత్రువులు మిత్రులైపోతున్నారు. వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఏళ్ల తరబడి సేవ చేసుకున్న వెంకటరమణ దీక్షితులు గారు కూడా చివరికి ఈ ప్రభుత్వాన్ని శరణుజొచ్చారు. రెడ్ బుక్లో ఆయన పేరుందని ఏవో వార్తలు బయటకు వచ్చిన నేపథ్యమా, లేకపోతే ఎందుకులే అందరితో మంచిగా ఉందామనే ఆలోచన తెలియదు. కానీ మరోపక్క పివి సునీల్ కుమార్ ఎపిసోడ్, ఆయన యూనిఫామ్ ఆఫీసర్, ఆయన డ్యూటీస్లో ఉంటూ తన అభిప్రాయాలని, ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతని బాహాటంగా వ్యక్తం చేయటం, వీటన్నిటి మీద సమీక్ష చేయాలి, అవసరమైతే క్రమశిక్షణా చర్యలకు దిగాలని ప్రభుత్వం భావించడం, వీటితో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎన్నిక ఈ ఆగస్టులో ఉండవచ్చు అంటున్నారు. ఈ అంశాలన్నింటి మీద కూడా మాట్లాడదాం. టు స్టార్ట్ విత్ వెంకటరమణ దీక్షితులు ఎందుకు అంతమంది ఆలయానికి ప్రధాన అర్చకులుగా చేసిన ఆయన ఒక్కరే ఎందుకు భిన్నంగా ఉన్నారు, భిన్నంగా వ్యవహరించారు? తరచూ వివాదాలని ఆహ్వానిస్తారు, ఇరుక్కోవటం కాదు, ఆహ్వానిస్తుంటారు. లేదండి, అంటే ఇప్పుడు ఆయన కొత్తగా టీడీపీ ప్రభుత్వానికి కొంచెం అనుకూలంగా మారి నా మీద ఉన్న కేసు తీసేయండి అన్న టోన్లో వ్యవహరిస్తున్నారు అనేది మనకి వినిపిస్తున్నటువంటి వార్త. ఇప్పుడు బయటకు వచ్చిన వార్త కూడా అదే. ఆయన ఒక వీడియో ఒక వీడియో బయటకు వచ్చింది ఆయనకు సంబంధించి ఆ మధ్యకాలంలో. ఆ వీడియోలో ఆయన ధర్మారెడ్డి మీద కొంచెం నెగిటివ్ కామెంట్స్ బలంగానే చేశాడు ఆయన. జీయర్ స్వామి, పెద్ద జీయరు చిన్న జీయరు ఇద్దరు ధర్మారెడ్డి దగ్గరికి వెళ్ళి సాగిలపడతారు అని అంటే ఆయన లిప్ మూమెంట్ లేదు కానీ ఒక వాయిస్ అయితే ఆ వీడియోలో బయటకు వచ్చింది. దాంతోపాటు అతను క్రిస్టియన్ అని, అది కూడా ఆ వీడియోలో, అంటే క్రిస్టియన్ అనేదానికి లిప్ మూమెంట్ లేదు కానీ దీనికి లిప్ మూమెంట్ కలుస్తుంది. ఏది పెద్ద జీయరు చిన్న జీయరు ఇద్దరు కూడా సాగిలపడతారు ఆయన దగ్గరికి వెళ్ళి అని. దానికి సంబంధించి ప్రభుత్వం కొంచెం సీరియస్గా తీసుకుంది ఆ వ్యవహారాన్ని ఆ టైంలో. ఆ సందర్భంగా ఆయన మీద కేసు ఒకటి నమోదైంది. ఇప్పుడు ఆ కేసు తీసేయండి, ఎలాగూ మీరు ఆ రోజుల్లో అంటే గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద పెట్టినటువంటి కేసులన్నీ ఉపసంహరించుకుంటాం లాంటి నిర్ణయాలు ఏవో జరుగుతున్నాయి కదా, ఆ సందర్భంగా ఈ కేసు కూడా తొలగించేయండి అనేది చెబుతూ ఆయన కొంత అంటే మీకు నా నుంచి కొన్ని ప్రయోజనాలు ఉంటాయనేటువంటి హింట్ కూడా ఇస్తున్నాడు ప్రభుత్వానికి. ఆ ప్రయోజనాలు ఏమిటంటే అక్కడ జరిగినటువంటి వ్యవహారాలు, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ధర్మారెడ్డి గారి హయాంలో జరిగినటువంటి వ్యవహారాలకు సంబంధించి అలాంటి వాటికి ఏదైనా నేను ఉపయోగపడతాను మీకు అనేటువంటి ఒక సిగ్నల్ కూడా ఉంది దీనిలో. కాబట్టి పాజిటివ్గా తీసుకోండి, నన్ను వినియోగించుకోండి అన్న పద్ధతిలో ఆయన తనని తాను నివేదించుకునేటువంటి పద్ధతిలో మాట్లాడుతున్నాడు. ఆ నివేదన ఏదో భగవంతుడి పట్ల ఉంటే ఇబ్బంది ఉండేది కాదు కదా. ప్రభుత్వాల మీద, ప్రభుత్వాల దగ్గర, అధికారుల దగ్గర సాగిలపడాల్సిన అవసరం, అగత్యం కొన్ని ఇప్పుడు అంటే ప్రభుత్వాలే కదా, రాజులకి కొంచెం అనుకూలంగా ఉండటం మంచిది అనే పద్ధతిలో వెళ్తున్నాడు ఆయన. ఆ ధోరణి అంటే ప్రభుత్వాలు దీనిలో ఇన్వాల్వ్ అవటం ఏమిటి, అసలు మీ వ్యవహారం ఏమిటి, ఇది దైవ కార్యం, ఈ ఏరియాలో మేమే సర్వం సహా అధికారులం అన్న టోన్లో వ్యవహరించినటువంటి పరిస్థితి ఒకప్పుడు ఉంది. కానీ క్రమంగా టీటీడీ పాలక మండలికి, అలాగే బయట నుంచి ఈవోలు గాను ఇలా వచ్చేసేటువంటి వాళ్ళకి, అలాగే ఇన్ఛార్జీలుగా వచ్చేవాళ్ళకి, వీళ్లతో కలిసి కొన్ని లావాదేవీల్లో వీళ్ళు పాల్గొంటున్నారు. ప్రధాన అర్చకులు, ఆ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, మనం అనేక ఆరోపణలు విన్నాం. డాలర్ శేషాద్రి కథ చూసాం గతంలో, ఇలాంటివి చాలా. అయితే ఈ మధ్యకాలంలో, గతంలో లేవు, అంటే 90లకి ముందు కంటే కూడా 90ల తర్వాత ఎక్కువ వినిపిస్తున్నాయి ఈ ఆరోపణలు. ఈ నేపథ్యంలోనే వీళ్ళ మధ్య ఒక అక్రమ సంబంధాలు ఏర్పడుతున్నాయి అనేది వాస్తవం. ఈ ఏర్పడుతున్నటువంటి సందర్భంలోనే పార్టీలు మారినప్పుడల్లా అక్కడ ఎలాగైతే అధికారుల్ని మారుస్తారు, లాయల్టీస్ మారుతున్నాయి. వీళ్ళు ఎటు ఉండాలి అంటే తిరుమల అనేది తమ కార్యక్షేత్రంగా వీళ్ళు డిసైడ్ అయిపోయి ఉంటున్నారు. డిసైడ్ అయిపోయిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడానికి ఎటు ఉండాలి అనేది ఒక స్ట్రాటజికల్గా వెళ్తున్నారు.
ఆ స్ట్రాటజీలో భాగంగానే